హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి లేడీస్కి టైం సేవ్ చేసే రెసిపీ అండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా జస్ట్ 5 మినిట్స్ మనము టైం కేటాయిస్తే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ కారం చేసుకోవడానికి మనకి రోలును కానీ మిక్సీని కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి. జస్ట్ మన చేతులతోటే ఈ ఉల్లిపాయ కారాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఎంత కమ్మగా ఉంటుందో. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని మనం చేసుకున్న ఈ ఉల్లిపాయ కారాన్ని వేసుకొని తింటుంటే దీని ముందు కూరలు కూడా పనికిరావండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఇందులో 10 నుండి 15 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టామంటే మిర్చి అనేది త్వరగా వేగిపోయి ఎక్కువ వేగింది అంటే చేదు వస్తుంది పచ్చడి అనేది. ఇవి ఇలా వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకుందాం. మనకి ఆల్మోస్ట్ మిర్చి అనేది వేగిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. మిర్చి వేయించుకునేటప్పుడు కొంచెం చూసి వేయించుకోండి, ఎక్కువ మాడబెట్టుకోవద్దు. మాడబెట్టుకుంటే ఉల్లిపాయ కారం టేస్ట్ అనేది పోతుంది, చేదు వస్తుంది. ఇదే ఆయిల్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. వీటిని బాగా వేయించుకుందాము. అలాగని బ్లాక్గా వచ్చే వరకు అయితే వేయించొద్దండి. ఉల్లిపాయ కారం అనేది చేదు వస్తుంది. ఈ కారం మొత్తానికి కూడా టేస్ట్ ఈ ఉల్లిపాయే కదా. ఇలా లైట్గా వేయించుకొని పక్కకు తీసుకుంటే సరిపోతుంది. ఈ కారం మొత్తం కూడా మనం ఫస్ట్ వేసుకున్న 4 స్పూన్లతోనే చేసుకుంటున్నాము. ఇదే కడాయిలో 5 టమోటాలని ఈ విధంగా మధ్యలోకి చీల్చుకొని వేసి బాగా ఉడికించుకున్నాము. టమోటా అనేది బాగా మెత్తబడిపోవాలి. దీన్ని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా మనకి ఏమీ పట్టదు. సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడు కూరలు తిని బోర్ కొడితే అప్పుడప్పుడు ఇలాగా స్పైసీ ఐటమ్స్ చేసుకొని తింటే మన నోటికి కూడా కమ్మగా ఉంటుంది. ఆల్మోస్ట్ టమోటాలు కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా కట్ చేసుకొని చిన్న పీసులాగా వేసుకుంటే సరిపోతుందండి. నేను దీన్ని వేయించట్లేదు, వెంబటే స్టవ్ అయితే ఆపేసాను. ఆ వేడికే ఈ వెల్లుల్లి అనేది ఫ్రై అయిపోతాయి. వెల్లుల్లి ఫ్లేవర్ పచ్చిగా ఉంటేనే బాగుంటుంది, అందుకని నేను దీన్ని వేయించట్లేదు. ఈ టమాటా పీసులన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాము. ఇవన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ మనము వేయించుకున్న ఎండుమిర్చిని వేసి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని నలుపుకుంటూ మెత్తగా క్రష్ చేయాలండి. దీన్ని మనం రోట్లో కానీ మిక్సీలో కానీ ఏం రెడీ చేసుకోవట్లేదు, చాలా సింపుల్గా మన చేతులతోటే చేసుకోవచ్చు. ఇలా ఈ ఎండుమిర్చి అంతా కూడా మెత్తగా క్రష్ అయిపోవాలి. దీంట్లోని వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియోస్ అనేవి మీ వరకు అయితే చేరుతాయి. ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా క్రష్ చేసుకున్న దాంట్లోకి ఈ టమోటా ముక్కల్ని పై చెక్కు తీసుకొని నలుపుకుంటే సరిపోతుంది. మనం టమాటా ముక్కలు బాగా ఉడికించుకుంటే చెక్క అనేది సింపుల్గా వచ్చేస్తుంది. ఒకవేళ టమాటా ముక్కలు అనేవి ఉడకకపోతే కొంచెం గట్టిగానే ఉంటుంది. ఈ వెల్లుల్లి టమాటా పీసులన్నీ కూడా ఈ ఉల్లిపాయ కారంలో వేసి బాగా బజ్జీలాగా ఈ విధంగా గట్టిగా నలపాలి. అప్పుడే టమాటాలో ఉన్న గుజ్జంతా కూడా బయటకు వచ్చి ఈ ఉల్లిపాయ కారానికి పడుతుంది. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కానీ ఇందులో మనం ఏ చింతపండు కానీ చింతొక్కు కానీ యాడ్ చేయలేదు కదా. కొంచెం ఆ స్పైసీనెస్ తగ్గటానికి ఇందులో 2 స్పూన్స్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే ఆ స్పైసీనెస్, ఆ ఘాట్ అనేది తగ్గుతుంది. తినేటప్పుడు కూడా కమ్మగా ఉంటుంది. 2 స్పూన్ల వరకు నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకుందాము. అంతే అండి, సింపుల్గా చేసుకునే ఉల్లిపాయ కారం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వేడి వేడి అన్నంలో మనం చేసుకున్న ఉల్లిపాయ కారాన్ని యాడ్ చేసుకొని దీనిపైన నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది అంత కమ్మగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ అనేది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను.
రెసిపీని ట్రై చేయడం మాత్రం మర్చిపోద్దండి, ఎందుకంటే అంత కమ్మగా వచ్చింది. వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.